ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ని అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్. ఓకే, నేను మందల 2025 వచ్చేసింది. మన 100K గోల్ ని దూరం చేస్తూ పోతుంది. ఒక్కడు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. నువ్వన్నా సబ్స్క్రైబ్ చేసుకో. నేను ఆడవలేదు, యాక్టింగ్ అంతే. నాకు యాక్టింగ్ లో మంచి ఫ్యూచర్ ఉందంట మా జ్యోతిష్ కూడా చెప్పాడు ఇది. అండ్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే అబ్బో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, ఎలా మొదలెట్టాలో అర్థం కావట్లేదు. బికాస్ మనం ఎంచుకున్న సినిమా అలాంటిది. వెల్కమ్ టు ద బాధగట్టం ఇన్ నట్షెల్. ఓపెన్ చేస్తే బాబు వాయిస్ తో ఇంట్రడక్షన్. ఎస్, పూర్వం డబ్బులు బ్యాంక్ అంటే Emotional, damn it! అప్పట్లో ఋషులు తండావాసులకి ఆయుర్వేదం నేర్పించి సివిలైజ్ చేస్తే డెకాయిడ్స్ వచ్చి వాళ్ళని వేసేసేవాళ్ళు. బట్ అమ్మవారు వచ్చి డెకాయిడ్స్ ని హతమార్చి పార్షియల్ ఎక్లిప్స్ వచ్చేలా చేస్తారు. సచ్ దట్ విలేజెస్ కాంట్ సీ, ది కాంట్ ఎక్స్పీరియన్స్ ద బ్లడ్ బాత్. అలా ఆ ఊరిని ధర్మస్థలి చేసి అమ్మవారు అక్కడ వెలసారు అన్నమాట. అండ్ ఆ తర్వాత ఆవిడకి గుడి కూడా కడతారు జనాలందరూ. దట్ ఈస్ హౌ ధర్మస్థలి ఈస్ ఫార్మ్డ్. జలం ఉంటది, వనం ఉంటది, నడుము మధ్యాహ్న పాదఘట్టం ఉంటది. యా, ధర్మస్థలిలో కూడా సోను సూద్ లాంటి వాళ్ళు ఒకడు ఉంటాడు. ఎస్, ఈ ఊర్లో ఒకడేమో పబ్లిక్ గా గర్ల్స్ లాగా వేస్తాడు, ఇంకోడేమో అమ్మవారి హుండిని జీపేకిచ్చేస్తాడు. అండ్ ఈడేమో గర్ల్స్ ని అబ్యూస్ చేస్తాడు. బట్ స్టిల్ పీపుల్ ఫాలో గాంధీ గారి రూల్స్. కామ్ గా ఎదురు మాట్లాడకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళి వినవించుకుంటారు అన్ని, అది కూడా పాట పాడి. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు. ఒకరోజు ఎమ్మెల్యే యతి కోసం మారువేషం వేసిన పోలీసుల దగ్గరకు వచ్చి, వీళ్ళు పెద్ద చదువులు చదివారు, చెప్పండ్రా వాట్ ఈస్ 1+1? ఏంటి లెక్కేస్తున్నావా? లెక్కేస్తానన్నావు. ఆ వెంటనే ఇంకో అంకుల్ వచ్చేసి ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. మాకి నాలెడ్జ్ షేరింగ్ వద్దు, పాతఘట్టంకి ధర్మస్థలికి విడతీయలేని అనుబంధం హై, సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ గెట్ లాస్ట్. గుడిలో సోను మోడల్ పూజ చేస్తూ అమ్మవారితో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ, ఈ అంకుల్ ని చంపేస్తా, గుండె తీసి గోళీలు ఆడుకుంటా. ఒక పని చేయి, వాడి హార్ట్ లో 4 ఛాంబర్స్ ఉంటాయి కదా, ఆ 4టిని రెంట్కి ఇచ్చేయి. ఆ ఆఫీసర్ వచ్చి, హే మోడల్, సూపర్ మోడల్, సోను మోడల్, యు ఆర్ అండర్ అరెస్ట్ రా. బట్ సోను మోడల్ సేస్, ఇక్కడ దాకా వచ్చారు, లోపలికి వచ్చి ప్రసాదం తినేలండి అంటాడు. అండ్ ప్రసాదానికి మొహం వాసిన ఆఫీసర్స్ లోపలికి వెళ్తారు. బట్ సడన్లీ ఒకటి బాడీకి బొక్కడిపోద్ది. అక్కడ ఉన్న ఈ మోడల్ గాడు వినమ్రత నటిస్తున్నప్పుడు ఇలాంటిది ఏదో ఒకటి ఉంటదని అనుకున్నాను నేను. ఎస్, అలానే అవుతుంది. అందరినీ వేసేసి రక్తం వాటర్ తో కడిగే టైంలో ఈ మెయిన్ ఆఫీసర్ వెనక్కి తిరిగి టెంపుల్ రన్ స్టార్ట్ చేస్తాడు. సోను మోడల్ ఏమో ఆఫీసర్ ని నెత్తి పగలగొడతాడు. పగలగొట్టినాడు గమ్ముకుంటాడా? డైలాగ్ చెప్తాడు, నేను సరదాకే నెత్తి పగలగొట్టినోడిని, నువ్వు పాతఘట్టం అంటున్నావు. నా ఫ్రెండ్స్ కు చెప్పాను అనుకో, ధర్మస్థలి మాదే. అండ్ ఎస్, నదిలో జలకాలాడే ఈ గైస్ కి ఆఫీసర్ల శవాలు కనిపిస్తాయి. ఎత్తి కోసం వచ్చిన ఈ ఆఫీసర్లు కూడా ధర్మస్థల్లో ఉన్నారు, చచ్చిపోయారయ్యా ఇల్లా పాపం. పాతఘట్టం స్టోరీ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పనా? సోను మోడల్ ని ఎలా బ్రో, వాడిని ఎలా చంపేద్దాం మనం? డోంట్ వరీ కిడ్, చిరు ఇస్ ఆన్ ద వే. అలా మన మెగాస్టార్ ఎంట్రీ ధర్మస్థల్లో అవుతుంది. ఊర్లోకి వచ్చి రాగానే అక్కడ జరిగే దరిద్రాలన్నీ చూసి చిరాకేస్తుంది మన చిరు గారికి. దేర్ హీ ఫైండ్స్ నాగులు. అన్న, సినిమాలో ఫస్ట్ సాంగ్ కి టైం అయింది రా, వెళ్దాం. అలా దేవుడు సాంగ్ స్టార్ట్ అవుతుంది. నో, వేరే పాటలు ఏం పెట్టను, నేను కూడా ఏం పాడను, బికాజ్ ఐఎమ్ నాన్ అపాలజెటిక్ సనాతని హిందూ. Emotional, damn it! ఎస్, ఇది జోక్ కాదు. ఓకే, సాంగ్ అవగానే నాగులకి చిరుకి ఫుడ్ ఇస్తారు ఒక కప్పులు వచ్చి. ఓకే అన్న, వెళ్ళొస్తా బాయ్. వెయిట్ పాతఘట్టం పీపుల్ ఎక్కడ? అడ్రస్ లేరన్నా, ఆయుర్వేదం చేసి వెళ్ళిపోతారు వీకెండ్స్ వచ్చి. పాపం డిమార్ట్ వర్కర్ లాగే వాళ్ళు కూడా, ఓన్లీ వీకెండ్స్, గంటకి 50 రూపాయలు. కట్ చేస్తే ఆఫీసర్స్ కి కంప్లైంట్ ఇచ్చారని అజయ్ అంకుల్ మీద కాలేజ్ మరీ కొడతారు ఈ సీరియస్ శనక్కాయ్. పాపం పాతఘట్టం పీపుల్. ఈ మాట ఆచార్యకి తెలుస్తుంది. అండ్ ఆ శనక్కాయ దగ్గరికి వెళ్ళి నేను కాలేరు చేస్తా అంటాడు. అండ్ హియర్ స్టార్ట్స్ ద ఫైట్. ఏరా శనక్కాయ, ఎడమ కాల కుడి కాల? వద్దులే, 2 ఇడ్చిపడి దొబ్బుతా. ఎంత దమ్ముంటే పాతఘట్టం పీపుల్ ని పెట్టుకుంటావురా నువ్వు? అయినో ఇది చిరంజీవి గారి వాయిస్ కాదు, కిక్ బాటోస్ కి వాయిస్. నన్ను చూసి నవ్వకరా జీరో, ఎందుకంటే నేను సూపర్ హీరో.
బట్ దెర్ ఇస్ అ క్యాచ్. ఎవడి మీద కాలేస్తే కాలు ఇరిగిందో వాడే వచ్చి ఇరిగిన కాలికి ఆయుర్వేదం, వనమూలికలు, అశ్వగంధ, ములేకి, యాలకలతో కలిపి ట్రీట్మెంట్ చేస్తాడు. దీన్ని మన ఆచార్య చూస్తాడు పాపం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అన్నా ఆ ఓబులు గడు ఊరేది వెళ్ళిపోయాడు అన్నా. దెన్ సోను మోడల్ సేస్ క్యాచ్ హిమ్ ఫాస్ట్. పాట పెట్టుకుని అలాంటి ఫాస్ట్ గా పట్టుకోవచ్చు, ఎందుకంటే మన సారా వ్యాపారం ముగిసిపోద్ది. కట్టుపన్న హైదరాబాద్ శివార్లో ఇంకొక ఎంట్రీ అన్నమాట. ఈడు ఇంకో విలనగాడు. హే గాయ్స్, ఆ పాదగట్టం అడగ కావాలి నాకు. ఆచార్య మీ వాళ్ళని ఏం చేశాడో మర్చిపోయావా మెంటల్ నా కొడక, పోయి ఆ బాల్ ని బొక్కలో వేసుకోపో. ఈ మెంటలోడు కోడు చెప్పిన మాటలు ఎలా అర్థమయ్యో నాకు తెలియదు కానీ ఈ గుండంకులు తల్ని బాల్ అనుకుని గోల్ షాట్ కొడతాడు. హియర్ ఎంటర్స్ నీలాంబరి. ఎస్, ఇలాంటి టైంలోనే నీలాంబరి ఎంట్రీ అవుతుంది. విలేజ్ పీపుల్ తో సంగీతం గురించి మాట్లాడుతుంటే ఆచార్య చూస్తాడు. అది వర్షం కురిసిన రాత్రి. పాదగట్టం పిల్ల తప్పిపోయి జనాలందరూ ఆవిని వెతికే టైం. సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ తాగుబోతు మొండలేమో ఆ పిల్లని కిడ్నాప్ చేసి బ్యాడ్ ఇంటెన్షన్స్ తో ఉంటారు. పిల్ల వాళ్ళకే దొరికింది పోయి. అలా వచ్చి అదే మ్యాజిక్. సరిగ్గా వెతకలేక పాదగట్టం పీపుల్ ఏం చేస్తారు? ఎస్ అదే అమ్మవారితో మాట్లాడతారు. అమ్మా, అది కూడా ఏడ్చుకుంటూ. ఇక్కడేమో పిల్ల తప్పించుకోబోయింది. ఆవిడ్ని ఆచార్య సేవ్ చేస్తాడు. అబలని అత్యాచారం చేయడానికి వచ్చిన మొండల్ని ఒక రౌండ్ వేసుకుంటాడు మన ఆచార్య. ఎస్, దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్. ఐ ఆమ్ ఫెమినిస్ట్ బట్ జస్టిస్ టు అతుల్ సుభాష్. ఏ ఆచార్య, లీవ్ హర్ అలోన్ అండ్ గెట్ లాస్ట్. నేను ఆచార్య, చేయి చూసావా ఎంత రఫ్ గా అవుద్దో, రఫాడిస్తా. హార్ట్ లో హోల్ పడింది. And here starts a fight, but the girl starts chanting. Om Bhagavuge Bhagini Bhagodari Bhagavasane. Yes, ఫైట్ మధ్యలో ఈ తాగబోతాడేమో ఉయ్యాలు ఒకతా అంటాడు. ఊగిన తర్వాత గమ్ముకుంటాడని మళ్ళీ ఊగుతాడు. ఈ ఫైట్ చాలా కామెడీగా అయిపోద్ది. బికాస్ ఆచార్యకి ఈ పిల్లలు చాలా ఈజీ టాస్క్ అనమాట. హీ ఈట్స్ thousands of these guys for breakfast, you know. ఓకే, మంత్రాలు అవగానే ఫైట్ అయిపోయి మొండలకి తాగింది దిగిపోద్ది అనమాట. అలా సిద్ధాన్ని గుర్తు చేసుకుంటాడు మన ఆచార్య. మీకు సిద్ధా తెలుసా? బట్ ఫేస్ రివీల్ చూపించరు. ఇట్ ఈస్ సేవ్డ్ ఫర్ ద ఇంటర్వెల్. పక్క రోజు ఈ పిల్లకి ఆచార్య ఫ్లూట్ ఇస్తాడు. బికాస్ షీ వాంట్ టు బి ఎ ఫ్లూటిస్ట్. అంటే ఆ ఫ్లూట్ నీలాంబరి చూసి, నీకు ఈ ఫ్లూట్ ఎక్కడదే? అదే బాస్ ఇచ్చాడక్క. అలా ఆచార్య దగ్గరకు వచ్చి, ఈ ఫ్లూట్ మీకు ఎక్కడదండి అని మళ్ళీ అడుగుద్ది. సిద్ధాది అని అంటాడు మన ఆచార్య. ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గులేదా? ఆయన దొంగతనం కాదు, తస్కరించుట. ఎస్, దిస్ స్టార్ట్స్ అ ఫ్లాష్ బ్యాక్. నెక్స్ట్ డే గుళ్ళో సోను మోడల్ కంట్లో కుంకుమ కొడేస్తాడు మన ఆచార్య. కత్తితో హ్యాండ్ మీద దేవర అలాగా ఇంటూ మార్కేస్తాడు. సానా పెద్ద కథ సామి. ఎవడరా చేకోస్తుందని చూస్తుంటే నో బడీ నో సూస్ దట్ బికాస్ అందరి కళ్ళు మూసుకుపోయే గప్ చూప్ తాళం బొడ్డి. ఏంటి సాంబార్ బొడ్డే? ఏబో నాకు సాంబార్ ఇష్టం లేదు. అలా ఆచార్య కళ్ళు మాత్రమే చూపించి వెళ్ళిపోతాడు. ఎస్, నో ఫేస్ రివీల్, ఇట్ ఈస్ ఓన్లీ ఐస్ రివీల్. ఇప్పుడు పంతులు గారు ఒక క్యాచ్ పెడతారు. బ్లడ్ ఉన్న హ్యాండ్స్ రథం లాగితే సోను మోడల్ ప్రాణాలు ఫట్టుమంటాయి తెలుసా? పాదగట్టం వాళ్ళని పిలవండి, వాళ్ళే రథం లాగుతారు. ఈ సోను మోడల్ కి నరాలు జిమ్ అంటాయి. కోపం వచ్చేస్తుంది. నా చేయికి ఇంటూ మార్కేసింది ఎవడో కనుక్కోండి గుండు బాస్ కి చెప్తాడు. అది నేనే. బట్ ఫోటో పడిపోయి ఉంటది ఆయన ఇంట్లో. దాన్ని ఆచార్య వచ్చి బాగు చేస్తాడు. ఈ సోను మోడల్ ఏమో ఫేస్ చూడ్డాయింది పాపం, పిచ్చి మాలోకం. అండ్ ఆచార్య ఏమో తన దళం పీపుల్ ని మీట్ అవుతాడు. ఎస్, హీజ్ అన్న, అడవిలో అన్న అన్నమాట అతను. అండ్ వాళ్ళ గ్రూప్ లో ఒకటికి పెళ్లి అనమాట. పెళ్లి కొడుకు వచ్చి, అన్న ఇంకా చాలా టైం ఉంది, లెట్స్ డ్యామేజ్ ద లివర్ బ్రో అంటాడు. అండ్ ఆచార్య సేస్ ఎస్, వై నాట్. అండ్ ఇప్పుడే రెజినా కెసాండ్రా వచ్చి డాన్సింగ్ కడతది. ఆఫ్టర్ ద సాంగ్ ఈ సెకండ్ వెళ్ళనేమో సోను మోడల్ ని మీట్ అవుతాడు. బసవా బాయ్, ఎస్ ఐఎమ్ సోను మోడల్ బ్రో. నేను ఎమ్మెల్యే చేస్తా. నాకు వద్దు, నేను ఎమ్మెల్యే వద్దు, ఊరు ప్రెసిడెంట్ అవుతా. ఒరే, ప్రెసిడెంట్ కంటే ఎమ్మెల్యే ఎక్కువరా. నో, మా నాన్నకి నేను ప్రెసిడెంట్ అవుతానని మాత్రమే మాట ఇచ్చా. ఎమ్మెల్యే అవ్వను, అది మా నాయన లాస్ట్ కోరిక. ఆ బొక్కలే అదే చేస్తా, బట్ ఐ వాంట్ పాదగట్టం, యు నో. సో ఒక ప్లాన్ వేస్తారు ఇద్దరు కలిసి పాదగట్టం పీపుల్ ని బ్యాట్ చేద్దామని. బట్ హౌ? వాళ్ళు ఇచ్చే ఆయుర్వేదం మందులో విషం కలుపుతారనమాట. వీళ్ళు ఎత్తుకోపోయి రాత్రే దాన్ని వాళ్ళే చేశారు అన్నట్టు మ్యానిపులేట్ చేస్తారు. కానీ నిజానికి ఏం జరిగిద్ది, వీళ్ళు కలుపుంటారు సోను మోడల్ పీపుల్. అలా ఇన్నోసెంట్ పాదగట్టం వాళ్ళ మీద నింద మోపేసి వాళ్ళ పైన కోపం తెచ్చేలా చేస్తారు. అండ్ డాక్టర్ బాబు ఏమో, చెప్పా కదరా ముందే మూఢనమ్మకాలు పెట్టుకోబాకండి అని డోలో 650 వేసుకొని బొజ్జుకోండి, పొద్దున కల్లా తగ్గిపోద్ది. మొన్న మా పక్కింటోడికి క్యాన్సర్ వస్తే కూడా డోలో 650 వేసే తగ్గిపోయింది తెలుసా ఆ విషయం మీకు? హార్ట్ లో హోల్ పడింది.
యా ఊరాల కోపం వచ్చి యతిని వెతికిన అజయ్ గ్యాంగ్ మీద ఫ్రెంచ్ రెవల్యూషన్ చేస్తారు. పనిలో పని స్వామి కార్యం స్వకార్యం గుండు బాస్ అజయ్ బాబుని పొట్టలో బొక్కబెట్టి చంపేస్తాడు. హార్ట్ లో హోల్ పడింది. ఏంట్రా గోలాని ఆచార్య గారు రఘు అంకుల్ దగ్గరికి వెళ్ళి అడగతాడు. నాకేం తెలియదు బ్రో, విషయం కలిపింది వాళ్ళ సోను మోడల్ నా కొడుకులు. ఇక్కడేమో అజయ్ బాబు ఈజ్ ఆన్ కోమా. ఎస్ చావు బతుకుల్లో ఉంటాడు. జనాలు వెళ్ళిపోదాంరా ఊరు వదిలేసి అంటారు. సో మెజారిటీ ప్రకారం మైగ్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ రఘు అంకుల్ ఏమో రాముడు సీత గేమ్ లో సీత వచ్చినోడు ఓవర్ యాక్షన్ చేసినట్టు దొరికిపోయి ఆచార్య గురించి చెప్పేస్తాడు. మైగ్రేట్ అవుతున్న పీపుల్ దగ్గరికి ఆచార్య వెళ్ళి హే ఊర్లోకి పోండ్రా అయ్యా సోను మోడల్ మిమ్మల్ని చంపేస్తాడు, వాడిని నేను చూసుకుంటా, నీ ఆవా తగ్గేదేలే. ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ టైంలోనే గుండు బాస్ గ్యాంగ్ తో వచ్చి గుండు బాస్ లెట్స్ ఫైట్ కమాన్ బ్రో కమాన్ గుసగుస అంటాడు. యు నో వాట్ ఆచార్య వాళ్ళని కుమ్ము శుద్ధిగా కొడతాడు. అండ్ ఆ సౌండ్స్ స్క్రీమ్ ఫెటిష్ అజయ్ అంకుల్ అంటే మనవాడికి అరుపుల ఫెటిష్ ఉందన్నమాట. దాని వల్ల కోమలో నుంచి దడేలని బయటకు వచ్చేస్తాడు. మన టికెట్ క్యాన్సిల్ అయిపోయి ఉంటది. ఎస్ ఆచార్య సోను బాబు దగ్గరకు వచ్చి టీ పెట్టమంటాడు. ఏ ఆచార్య కరెక్ట్ గా చెప్పు, వాట్ యు వాంట్? పాతగట్టం బాయ్స్. నీకేం నొప్పి బాసు, ప్లీజ్ వదిలే. నీకు సిద్ధా తెలుసా? నేను వాడి తాలూకే. పాతకట్టం ఇలా 100 సార్లు చెప్తా, ఎక్కువ మాట్లాడావంటే. నడు మధ్యన పాతకట్టం, దివ్య వనం, తీర్థ జలం, నడు మధ్యన పాతఘటం పాతఘటం పాతఘటం. ఎస్ ఇక్కడ ఎంట్రవెల్ పడిపోద్ది రామ్ చరణ్ ఎంట్రీతో. యునో వాట్, ఈ డైలాగ్ సిద్ధాది అనమాట. పాస్ట్ చెప్తారు. ఇప్పుడు కొన్నేళ్ల ముందు ఈ బిజ్జల దేవకి బాహుబలి దొరికేస్తాడు. బట్ స్టోరీలు మారిపోయి సిద్ధ అని పేరు పెడతాడు, అలానే పెంచుతాడు. బట్ ఆ సిద్ధాన్ని అడవిలో వదిలింది మాత్రం మన ఆచార్య గారే. ఎస్ దిస్ ఇస్ యంగ్ ఆచార్య. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఆ సిద్ధ పెద్ద మంచు పనులు చేస్తా ఉంటాడు. ఇప్పుడు హీరోని హైలైట్ చేయాలంటే వినీడ్ బక్రాస్ ఒక జోకర్ కావాలి. ఇదిగో ఇల్లే ఆ బక్రాలు. అమ్మవారి హారం దొబ్బేసి ఏమీ తెలియనట్టు వెనక్కి చూసుకుంటా పారిపోతా ఉంటారు. మన సిద్ధ వాళ్ళని కొట్టి చీల్చి చెండాడి బస్ చేస్తారు. ఓకే ఆ దొంగన డాష్ ని స్టంటులు చేసి మరి పడేసుకుంటారు. కమాన్ బ్రో, నీకు ధర్మం నేర్పిస్తా పద. బ్యాంక్ అంటే టెంపుల్. అండ్ యా దేర్ ఎంటర్ సోను మోడల్ సిద్ధాతో కలిసి అని దంగలాట ఆడుతా ఉంటాడు. ఎస్ ఐ మీన్ కుస్తీ పోటీలు. ఇక్కడ ధర్మం లేకపోతే ఏం చేస్తావు బ్రో. ఇది ఇక్కడ సిద్ధ కళ్ళు ఎర్రబడిపోతాయి, మొహం ఎర్రగా అయిపోద్ది. మన సోను మోడల్ ని ఎగరేసి కింద పడేస్తాడు. ఏం మాట్లాడుతున్నారో మోడల్ నాయాల. ఇంకా తెలిసిందేగా నీలాంబరి మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. సిద్ధ మా పిల్ల అల్లరి ఎక్కువ చేస్తుంది బ్రో. అవునా, అయితే రేపు ఇంటికి వస్తా, గుణపాఠం నేర్పిస్తా. నెక్స్ట్ సిద్ధ సేస్ హే నీలు ఎక్కడున్నావు, కమ్ ఆన్ నాంది. ఓహో అది అపరిచితుడు కదా. అలా వెతుకుతూ ఉంటాడు నీలాంబరి కోసం. బట్ షీఈస్ బాతింగ్. ఓకే మరి ఇక్కడ టెంప్లెట్లు ఏమే బాకండి. ఆమె ఫెమినిస్ట్. ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేసే యదవులకి ఇది గుణపాఠంగా అవ్వాలి. సో సిద్ధ నీలాంబరికి కుస్తీ నేర్పిస్తాడు. అలా ఇద్దరు ప్రేమలో పడిపోతారు, పాటలు పాడుకుంటారు. నీలాంబరి నీలాంబరి నీ ఏడుపే, అది నీ ఏడుపే బాగుంటది. అండ్ సాంగ్ అయిపోయాక రాతోడు అని ఒకడు వస్తాడనమాట. ఐ వాంట్ పాతగట్టం అంటాడు మళ్ళీ. సిద్ధ సేస్ బోరా పుస్కి. ఈ పనికి మాలిన ప్లాన్ లో ఈ మోడల్ భాగం ఐ మీన్ అతని హస్తం కాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. విలేజ్ లో అటాక్ అవుతుంది. సిద్ధ రాతోడిని ర్యాంప్ ఆడిస్తాడు. రే పుస్కి యూ వాంట్ పాతగట్టం బట్ యూ కాంట్ గెట్ ఇట్, గెట్ లాస్ట్ యూ బీ. నెక్స్ట్ డే మోడల్ అంకుల్ సిద్ధ దగ్గరకు వచ్చి సిద్ధ నన్ను పొడి చేశారా. ఎక్కడ పొడిచారు? అండ్ గుడిని కాల్ చేస్తున్నారు, కూల్ చేస్తున్నారు అని చెప్పగానే ఉసుకో అని బరిగిస్తాడు మన సిద్ధ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేద్దాం అని చెప్పి సిద్ధ లగిస్తూ ఊరికి గుడి కాడికి వెళ్తే టెంపుల్ ని సేవ్ చేసుకుంటా ఉంటాడు. ఫైట్ చేస్తాడు ఈ క్రమంలో. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక పోటు దిగుద్ది మన సిద్ధకి. బట్ దిస్ ఈజ్ నాట్ నార్మల్ పోటు, దిస్ ఈజ్ వెన్ను పోటు.
అండ్ ద ఆర్టిస్ట్ ఈస్ అవర్ సోను మోడల్. ఆయన బొడి చేస్తాడు మన సిద్ధాని, అది కూడా మాస్క్ వేసుకొని. అలా రాత్రి కళ్ళు మూసుకొని పొద్దున్నే అన్నాల దగ్గర లేస్తాడు దొరికేసి. లేచినోడు గమ్ముకుంటాడా అంటే బాహుబలిలో ప్రభాస్ లాగా అంటాడు. ఆ అన్నల్లో ఒక అన్న చెప్తాడు, నువ్వు మా ఓడి బిడ్డవి అని. మీ డాడీ చనిపోయే టైంలో నిన్ను ఆచార్యకి ఇచ్చిపోయి ఉంటాడా తెలుసా. అలా నైట్ అయిపోయింది. ఆచార్యతో మాట్లాడుతూ సిద్ధ కూడా దళంలో మెంబర్షిప్ తీసుకుంటాడు. జనానికి హెల్పింగ్ చేస్తాడు. బట్ ఊర్లో పిల్లల్ని ఫోర్సింగ్ చేసి చైల్డ్ లేబర్ గా కన్వర్ట్ చేస్తున్న ఈ ఎదవల్ని వాళ్ళ మైండ్స్ దగ్గరికి వెళ్ళి సిద్ధ అండ్ ఆచార్య ఒక కామెడీ ఫైట్ తో ముగిస్తారనమాట. టీ తీసుకురాపారా ఏంట్రా తాగున్నావా. ఎస్, ఈ మాటకే వీళ్ళిద్దరిని బోడి చేస్తారు. సర్లే అని కామ్ గా ఉంటే ఊరిని చూస్తానని చెప్పి మళ్ళీ పొడస్తారు. సారీ చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు. అలా చిల్డ్రన్ ని ఫ్రీ చేసి ఊర్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ డాన్స్ చేస్తారు. బల్లే బల్లే బంజారా, ఈడి పాకెట్ లో ఉంది గంజాయిరా, మా క్లాస్ లో ఉంది. అండ్ ఈ విలన్ అంకుల్ ఏమో బోట్లు వాటర్ లో ఎలా తేలుతున్నాయా అని తీక్షణంగా చూస్తా ఉంటాడు. అప్పుడు ఆచార్య దళం మీద అటాక్ చేపిస్తాడు. అప్పుడే యు నో వాట్ సిద్ధ ఇస్ స్మార్టర్ ఫాస్టర్. అలా ఎస్, ఆ అటాక్ లో సిద్ధ మన ఆచార్యని కాపాడబోయి చనిపోతాడు. ఎస్, ఇంత స్లోగా చెప్పడానికి కారణం సినిమాలో కూడా స్లో మోషన్ లోనే చూపిస్తారు ఈ దరిద్రం అంతా. అర్థం పద్ధతి మాట్లాడతావు నువ్వు. ఇప్పుడు నేను దరిద్రం అని అనకూడదు, ఎందుకంటున్నానంటే అలా తీశారు. మరి నీకు వచ్చారా అంటే బొక్కొచ్చు, నాకు రాదు అంతే. సిద్ధ చనిపోగానే అలా సిద్ధ కోసం నేను వచ్చానని చెప్పి ఆచార్య చెప్తాడు. ఇప్పుడు ఈ అజయ్ బాబాయ్ గమ్ముకుంటాడా? నో. అంతా సరే సార్, ఈ ఎత్తి ఎవరు? ఆ సెంగప్పన ఉంగరం పడేసాడు అప్పుడు నుంచి ఏడా ఉన్న గడ్డం పెంచుకొని. అండ్ సిండికేట్ ప్లాన్ ప్రకారం ఆచార్యని అరెస్ట్ చేపిస్తాడు మన విలన్ అంకుల్. బికాజ్ ఈజ్ దళం మెంబర్. గుడిలోకి గైస్ ఎంటర్ అవుతారు. అలా కుంకుమ గాల్లో ఎగరతా ఉంటది. అలానే ఆచార్య కూడా కత్తి పట్టుకుని ఎంట్రీ ఇస్తాడు. ఒక్కొక్కడు పీకలు బిసికేస్తాడు. సిద్ధం చెప్పి వంకర మూతోడిని కడ్డీని అరటిపండు గుచ్చినట్టు గుచ్చేస్తాడు. తలుపు తీసి ఊరు మాస్ ఎంట్రీ ఇస్తున్న టైంలో సోను సూద్ వెనకాల నుంచి మళ్ళీ వెన్నుపోటు పొడుస్తాడు. ఎస్, ఇదే మీరందరూ రీసెంట్ గా చూస్తున్న ట్రెండింగ్ టెంప్లెట్. ఇన్స్టాగ్రామ్ ఏడపడితే ఆడ కింద పడిపోయిన ఆచార్యకి సిద్ధ కనిపించి చీర్ చేస్తాడు కల్లో. అప్పుడు పూనకం వచ్చినట్టు తాండవం చేస్తాడు ఆచార్య అండ్ హీ సేవ్స్ పాతగట్టం పీపుల్. ఎదురొచ్చిన సోను మోడల్ ని వేసుకుంటూ పోతాడు. సెకండ్ విలన్ ని బోటీ చేసి వాడిని ఎత్తి నీళ్ళల్లో వేస్తాడు, నానబెడతాడు. వాడేమన్నా నూడిల్సా. మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతాడు. అండ్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ మ్యాన్. అంతే, ఈ వీడియోకి ఇంతే. ఎంతకు మించి నేను చేయలేను. ఐ కాంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లు, మీరు ఏ ఫోన్ అన్నా లాక్కోండి, సబ్స్క్రైబ్ చేసేయండి 3 Angry Boys కి. మాట ప్రకారం 50K ఒక స్పెషల్ వీడియో, 100K ఇంకా స్పెషల్ వీడియో. అది అలాగ అవ్వదు అనుకోండి, అందుకే ఏది పడుతుంది వాగుతున్నా. ఐ నో అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఈ మంత్ దబిడి దిబిడే. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పానో మీకు త్వరలోనే తెలుస్తుంది. బాయ్.